First ever factory outlet, Mukunda Jewelers. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, స్వప్న దోషాలు అంటుంటారు. నిజంగా స్వప్న దోషాలు అనేవి ఉంటాయమ్మా? మనకు ఒక్కొక్కసారి కళలో కొన్ని రకాల వస్తువులు కానీ పాములు కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించడం వల్ల వాటి ఎఫెక్ట్ అనేది మన పైన ఉంటుందమ్మా? ఖచ్చితంగా ఉంటుందన్న. అయితే ఏంటంటే ఇక్కడ స్వప్న దోషాలు అనేది ఎలా వస్తుంది అంటే కొన్ని జాతకులకి రాహు మహాదశ నడుస్తుంటుంది. సో రాహు అంతర్దశ కానీ రాహు మహాదశ నడిచినప్పుడు కానీ వాళ్ళ జాతకంలో ఉండే ఇబ్బంది వల్ల వాళ్ళకి ఆ ప్రభావం, వాళ్ళ ఒకవేళ పూర్వ పుణ్యం బాగుండి వాళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉండి కానీ వాళ్ళకి ఈ దోషం ఉంది, ఈ దశ నడుస్తుంది. సో అది అనుభవించాలంటే అది కల్లో అనుభవిస్తారు. ఓకే, బయట జరగకుండా అది కల్లో జరుగుతుంది. అంటే వాళ్ళు ఒక పుణ్యం చేస్తున్నట్టు వాళ్ళు. సో అది బాధ, భయము, ఆందోళన వస్తుంది కదా, అవన్నీ బాడీ మనం అంటే రియల్గా అనుభవించకుండా కల్లోనే అనుభవించేటట్టు చేస్తారు. అది మన పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు, పుణ్యం అనుకోవచ్చు. చక్కగా దానివల్ల జరుగుతుంది. కొంతమంది జాతకంలో చంద్రబలం తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం సెన్సిటివ్ మనస్తత్వం. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ చూడగానే వాళ్ళు అది మర్చిపోయాం అనుకుంటారు కానీ మర్చిపోలేరు. అది వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. అది ఎప్పటికో మన బ్రెయిన్ అనేది ఏంటంటే ప్రతి విషయాన్ని స్టోర్ చేస్తుంది. ఏ విషయం మనకు కావాల్సింది అక్కర్లేదు అనేది ఏమి ఉండదు, అన్నీ స్టోర్ చేస్తుంది. అందుకే మనం చాలామంది ఏంటంటే యోగా, మెడిటేషన్ చేయమని చెప్పి, సో మనలో బ్యాడ్ ఏదైనా ఉంటే అది తీసేయండి, ఆలోచించకండి ఎక్కువ అని చెప్తూ ఉంటాం. ఈ సెక్షన్స్ ఎందుకు బాగా పెరిగాయంటే ఇలాగా జాతకులు అంటే సెన్సిటివ్ బాడీస్ ఉండి భయపడి వాళ్ళు ఆ ఆందోళన గురై నాకేమైపోతుందో అని, అయితే నలుగురిలో మాట్లాడలేకపోవడం వల్లగా, నలుగురిలో కలవలేకపోవడం, సో ఇది నాకు ఒక జబ్బేమో అని వాళ్ళు ఫీల్ అవ్వడము, ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ఇవి జరుగుతూ ఉంటాయి. సో అది వాళ్ళ జాతకంలో ఉండే దోషాలు అన్నమాట. ఒకసారి వాళ్ళ జాతకాన్ని చూపించి దానికి తగ్గ పరిహారము, ఆ చంద్రుడికి జపము, తర్పణ, పూజ, హోమం చేపించేసుకుంటే అది వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది. ఓకే, తరచుగా కంటిన్యూగా వస్తున్నాయి అంటే కొన్ని నక్షత్రాలకి బాగా కనిపిస్తుంటాయి. వాళ్ళకి ఆత్మలు కనిపిస్తాయి, ఇలాంటి భయంకరమైన స్వప్నాలు వస్తుంటాయి. కొన్ని రాసులకి జరగబోయేది ముందు తెలుస్తుంటుంది వీళ్ళకి. సో అందుకే ఒక మనిషిని చూడగానే మిమ్మల్ని నేను ఎక్కడో కలిశానండి, కానీ ఎక్కడ కలిశానో గుర్తు రావట్లేదు, కానీ మిమ్మల్ని చూశాను, బాగా నాకు మీరు బాగా పరిచయం అనిపిస్తుంది అని. కానీ వాళ్ళకేం ఆ ఫీలింగ్ ఉండదు. వీళ్ళకి ఉన్నంత ఎఫెక్ట్ మాట్లాడినట్టుగా వాళ్ళంత ఎఫెక్ట్గా మాట్లాడలేరు. అవునా, ఓకే అన్న చెప్పని ఎక్కడో కలిసి ఉంటారులే అని చెప్పేసి. కానీ వీళ్ళు వాళ్ళ గురించి పదే ఆలోచిస్తుంటారు. ఇంటికి వెళ్ళినా సరే ఎక్కడో చూశాను కానీ గుర్తు రావట్లేదు అని. సో అది ఈ జన్మదో అయి ఉండదు, ఏ జన్మదో అయి ఉంటుంది. సో ఆ ఎనర్జీస్ ఫార్వర్డ్ అవుతాయి వీళ్ళకి. అందుకని కొన్ని రాసులకి ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని నక్షత్రాలకి అవి ఉంటాయి. దానివల్ల స్వప్న దర్శనాలు వస్తాయి. ఇవన్నీ కాకుండా తరచుగా వస్తున్నాయంటే మనం బయట నుంచి వస్తూ వెళ్తున్నప్పుడు ఈ దిష్టి అని తీసేసి బయట పడేస్తారు చూడండి. గుమ్మడికాయ దిష్టి, నిమ్మకాయల దిష్టి, తర్వాత కొబ్బరికాయ ఒకటి దిష్టి తీసి పడేస్తుంటారమ్మా. ఇవి 4 రోడ్ జంక్షన్లో పడేయమని చెప్తుంటారు, లేకపోతే వెళ్తూ ఎక్కడ దారిలో పడేయమంటారు. సో అవి పొరపాటున మనం తొక్కినా, అంటే మన వెహికల్ తొక్కినా, మనం తొక్కినా, లేకపోతే ఆ ప్రదేశంలో మనం ఆహారం తీసుకున్నా, ఇప్పుడు పడేసిన ప్లేస్ మనం తెలియకుండా కూర్చొని ఏదైనా పానీపూరి ఇవి తింటుంటారు చాలా మంది బయట. ఇలా తిన్నప్పుడు చాలా డేంజర్ అనమాట. అందుకే అసలు మన పెద్దవాళ్ళు బయట ఆహారం తినకూడదని చెప్పేవాళ్ళు. ఇంటికి వచ్చి తినండి, బయట తినకండి అని చెప్పేసాను వాళ్ళు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమే, ఇదే రీజన్. బయట వాళ్ళు మంచిగా చేస్తారా, స్నానం చేస్తారని కాదు విషయం. బయట ఆహారం తినకండి, ఎందుకంటే ఇలాంటివన్నీ అశుచాలన్నీ తగులుతాయి, అది వీళ్ళకి ఇబ్బంది పడుతుందని బయట ఆహారం తీసుకోవద్దు, ఇంటికి రండి, ఇంట్లో తినండి అని చెప్పేసాను. ఇది ఒక రీజన్ అనమాట. సో వీళ్ళు ఆ చేసిన ప్లేస్లో వస్తే ఇంటికి రాగానే, ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే ఇంటికి రాగానే బట్టలు మార్చుకునే అలవాటు లేదు. అవును, పూర్వం బట్టలు మార్చుకునేవాళ్ళవి, బట్టలు మార్చుకుని డైరెక్ట్గా వెళ్ళి స్నానం చేసేసి. ఇప్పుడు ఏంటంటే వచ్చిన తర్వాత ఎప్పుడో ఒక గంట 2 గంటల తర్వాత టీవీ చూస్తూ ఆ సోఫాలో వాటిలో కూర్చున్నప్పుడు ఆ ఎనర్జీస్ మొత్తం సోఫా క్లాత్సే కదా ఈ బట్టకి అంటుకుంటుంది. అసలు నెగిటివ్ ఎలా వస్తుంది మన ఇంటికి అని అనేది ఏంటంటే అంటే బట్టతో వస్తుంది. ఇప్పుడు చూడండి, చేతబడి చేసే వాళ్ళ బట్టను తీసుకురండి, వాళ్ళ వెంట్రుకలు తీసుకురండి, వాళ్ళ గోల్డ్ తీసుకురండి అంటారు. సో గోల్డ్ వెంట్రుకలు దొరకడం కష్టం, కానీ బట్టది ఈజీ దొరికేస్తుందా. వాళ్ళు ఆ బట్టను తీసుకెళ్ళి చేసేస్తే ఆ బట్టలు వేసుకోవాలనిపించదు వాళ్ళకి. వేసుకున్నంతసేపు వాళ్ళకి ఒళ్ళంతా ఏదో పట్టేసినట్టు అనిపించి ఆ బట్టలు తీసేస్తూ మళ్ళీ ఇంకో బట్టలు వేసుకుంటే ఇంకో బట్టలు వేసిన అలాగే అనిపిస్తాయి. అంటే బట్టకు చేస్తారు అనమాట. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి.
సో ఇలాంటి ప్రదేశాలు వీళ్ళు తొక్కొచ్చినా వీళ్ళు కలిసి వచ్చినా వీళ్ళకి ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. సో ఎవరికి ఎక్కువ కనిపిస్తాయి అంటే వీక్ శరీరాలు, సెన్సిటివ్ మైండ్స్ ఉన్నవాళ్ళు, బాగా సెన్సిటివ్గా ఏ విషయానైనా ఒక ఎమోషన్ అయిపోయేవాళ్ళు. దానికి ఇప్పుడు చాలా మంది సినిమా చూడగానే సినిమాలో జరిగే ఎమోషన్ వీళ్ళకి జరిగేది అనుకుని వీళ్ళు ఏడ్ చేస్తుంటారు గట్టిగా. సో అది ఎమోషన్ బట్ చాలా వాళ్ళంటే చంద్రబలం చాలా తక్కువ ఉంది వాళ్ళకి, చాలా ఎమోషన్ పర్సన్స్ వాళ్ళకి ఇవి జరుగుతుంటాయి. ఓకే. సో ఇలా తొక్కి రావడం వల్ల జరిగే అనుకోండి. సో దాని పరిహారం బట్టలు మనం మార్చుకోవడం, స్నానం చేయడం. ప్రతిరోజు ఇంట్లో స్నానం చేసినప్పుడు ఇంత ఉప్పు, రాళ్ళుప్పు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే ఎటువంటి దోషం పోతుంది. ఓకే. ఒక స్ట్రాంగ్ బాడీ ఉండి వీళ్ళకి ఏదో తొక్కి రావడం వల్ల వస్తుంది అనుకో, ఇంత రాళ్ళు ఒక చిటికెడు జస్ట్ ఒక రాళ్ళ గడ్డ, ఒక గడ్డ అలా నీళ్ళలో వేసి ఆ నీళ్ళని వాళ్ళు స్నానం చేసేస్తే చక్కగా ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. ఇంకా బాగా వస్తున్నాయి ఇవన్నీ చేసినా సరే మాకు ఉన్నాయంటే పట్టిక అని ఉంటుందమ్మా. ఓకే. పట్టిక అంటే పట్టిక అంటే ఏంటంటే వాటర్లో వేస్తే ప్యూరిఫై అవుద్ది వాటర్. ఆ పట్టిక చాలామంది ఏమంటారు దీన్ని, మగవాళ్ళు షేవింగ్ చేసినప్పుడు ఇక్కడ కట్ అయితే వాళ్ళు ఇక్కడ రాస్తారంట, దాంతో రాస్తే అది ఆ నొప్పి తగ్గుతుంది అంటారు. సో దాన్ని పట్టికం ఉంటుంది, పట్టిక ఉంటుంది. ఇప్పుడు మామూలుగా దిష్టిక్ అని చెప్పి వైట్ కలర్ స్టోన్ ఒకటి పెడతారు, అదేనా పట్టిక? దాన్ని పట్టిక అంటాం. సో అది చిన్నది తెచ్చుకొని వాళ్ళ దిండి కింద పెట్టుకుని పడుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళకి కళ్ళలో బాగా జరుగుతున్నాయి, బాగా కళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నారో, బ్యాడ్ డ్రీమ్స్ వస్తున్నాయని అనే ఫీలింగ్ ఉందో, పాములు కనిపిస్తున్నాయని ఉందో, సో వాళ్ళందరికీ ఈ పరిహారం అవుతుంది. అంటే జాతకంలో ఏ దోషాలు లేకపోతే ఈ పట్టిక పెట్టుకోవడం ఆ నిద్ర చక్కగా పడుతుంది. కాలసర్ప దోషం కానీ జాతకంలో ఉన్నా, రాహు మహాదశ కానీ కేతు అంతదశ కానీ నడుస్తున్నా ఈ స్వప్నాలు వస్తుంటాయి. ఇవి పెట్టుకుని ఏ పరిహారం చేసినా ఆ దశ అయ్యే వరకు వీళ్ళకి వస్తూనే ఉంటాయి. ఓకే. సో ఆ దశ వరకు వీళ్ళు అనుభవించాలి. లేదు నార్మల్గా వస్తున్నాయంటే ఈ పరిహారం చక్కగా వాళ్ళకి పనిచేస్తుంది. ఏది నీళ్ళల్లో ఒక గడ్డ ఉప్పు గడ్డ వేసుకొని స్నానం చేయడము, దిండి కింద ఒక పట్టిక పెట్టుకొని నిద్రించడం. ఓకే. సో దీనివల్ల కళలన్నీ పోతాయి వాళ్ళకి. అది అయితే అమ్మ నేను విన్నా, నా ఫ్రెండ్ ఒక ఆమె నాకు చెప్పింది ఏంటంటే ఇట్లా కలలో పాము వచ్చి ఇట్లా పడగ విప్పినట్టు అని తన ఫేస్ పైకి ఇట్లా వచ్చినట్టుగా అనిపించింది అని చెప్పి. అట్లా ఎందుకమ్మా, దానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? అలా రాకూడదన్న అసలు. అలా పాము పడగ వచ్చి మొహం మీద కొట్టినట్టు రాకూడదు. అది ప్రాణగండం అంటాం. అంటే వాళ్ళకేనామా? వాళ్ళకే ఉంటుంది. ఓకే. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా అది ప్రాణగండం అని చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు చాలా మంది చెప్పారు కదా సెన్సిటివ్ మైండ్స్ అని. ఏదో ఎక్కడో మన ఫోన్లో ఇవాళ రోజున ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు పాములు పట్టామనో, పాములు వచ్చాయనో, లేదా ఇలా పాములు చూసారనుకోండి, వాళ్ళకి అది సెన్సిటివ్ మైండ్ వాళ్ళే క్యాచ్ చేస్తుంది. ఆ పాములే వాళ్ళకి కళ్ళు రావచ్చు. సో అలా కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 90% ఛాన్స్ అదే, 90% ఛాన్స్ అవే. అంటే వాళ్ళు ఊహించుకుందే, వాళ్ళు ఒకసారి అమ్మో ఇంత భయం వేస్తుంది ఒక్కసారిగా అనే ఫీలింగ్ ఉంది. ఆ భయం కనీసం ఒక 1 year 2 years క్యారీ చేస్తే వాళ్ళ బ్రెయిన్ అప్పుడప్పుడు తీసుకొస్తుంటుంది. సో అంతేగాని ఇవాళ మనం ఇప్పుడు చెప్పాము ప్రాణగండం అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు అమ్మ నాకు పాము కాటేసి నాకు ప్రాణగండం ఉంది అని భయపడుతుంటారు. అది ఖచ్చితంగా కాదు. కాకపోతే అది ఉన్నప్పుడు వస్తుంది, దశల్లో ఉన్నప్పుడు వస్తాయి. అలాగా పడగ కొట్టినట్టు వస్తుంది, పడగలతో మన చుట్టూ చుట్టినట్టు ఉంటుంది, అది మనం చుట్టేసిందని భయం వేస్తుంది, దగ్గరికి వచ్చిందని అని ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే దశలు. సో ఆ దశలు అయినప్పుడు కొంచెం మనం అనుభవించేస్తే అది పోతుంది అక్కడితో. కళ్ళని అనుభవిస్తాం, అది బయట అనుభవించాం. సో బయట జరగదు, అది వాళ్ళ పుణ్యం అనమాట. అంటే వాళ్ళ పూర్వపుణ్యం ఉంటేనే వాళ్ళకి ఇది జరుగుతుంది. బయట ఎక్కడ జరగకుండా కళ్ళలోని ఆ భయాన్ని తెప్పించి ఆ భయపడి వీళ్ళు లేచినప్పటికీ అమ్మ మేము ఇంట్లోనే ఉన్నావా, కానీ ఇప్పుడు దాకా నేను ఎక్కడో ఉండిపోయాను, నన్ను ఎవరో ఇది చేస్తాను భయం వేసింది అన్న ఒక భయాన్ని గురై వాళ్ళు వస్తారు, బయటపడుతుందా, అది కర్మఫలం. సో వాళ్ళ కళ్ళలో ఆ కర్మఫలాన్ని అనుభవించేశారు, మళ్ళీ మామూలుగా హ్యాపీగా ఉన్నారు. సో అలాగా ఇది కూడా రీజన్స్ ఉంటాయి. సో అందుకే మనం అన్నిటికీ కూడా ఒకటే రీజన్ తీసుకోలేం, అన్నీ వెతకాలి ఒకసారి. అంటే మనకి తరచూ వస్తున్నాయంటే అది మన జాతకంలో ఉండేవా, లేదా మన నక్షత్రానికి ఆ వస్తాయి కనిపిస్తాయా, మన రాశికి కనిపిస్తుంటాయా అలాగా అని. కొంతమంది రాసులు కనిపిస్తాయి, కొన్ని నక్షత్రాలకి అసలు ఆత్మలు వాళ్ళకి మామూలు మనుషుల రూపంలో కనిపిస్తాయి. వాళ్ళు మనుషులకు మాట్లాడుతుంటారు, వాళ్ళతోటి మాట్లాడడం కూడా మాట్లాడతారు. సో అది కొన్ని నక్షత్రాలకు ఉన్నాయి. సో ఇవాళ అంత ఎనర్జీస్, అంత పాజిటివ్ మైండ్ లేదు ఎవరికి. సో అందువల్ల కనిపించకపోవచ్చు. కానీ పూర్వము కాస్త జపం అనుష్ఠానం చేసుకునేవాళ్ళు, మంత్రానుష్ఠానం చేసుకునే వాళ్ళు, మునిస్తులు తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళకి ఈజీగా కనిపిస్తుండేవాళ్ళు, వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు, వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు మా బాధ ఇది స్వామి అని చెప్పేసి. సరే ముందు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళి దాని బాధ నేను తీర్చే మార్గం చెప్తామని చెప్పేసి పంపించేవాళ్ళు. ఇవాళ అంత ఎనర్జీస్ మనం అందుకోవడానికి అంత యోగా మెడిటేషన్ అంత డీప్గా వెళ్తే కనిపిస్తుంది.
అది అంత డీప్గా వెళ్ళడం అసాధ్యం మనకి ఇవాళ ఉన్న అవును. కాలం ఎలా అయిపోయిందంటే రోబో అయిపోయింది. ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడాలంటేనే టైం చూసుకుంటుంటాం. అవును, అలా బిజీ లైఫ్స్ అయిపోయినాయి. సో అందుకే ఈ పరిహారాలు చేయండి, చక్కగా వాళ్ళకి నివృత్తి అవుతుందన్న. నిజంగా ప్రతి ఒక్కరిలో ఈ స్వప్న దోషాలు కానీ ఈ కళల గురించి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారమ్మా. చాలా మంచి పరిహారం అమ్మా ఇది. అవును. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.